బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బండి సంజయ్ పై విమర్శలు చేశారంటూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోని కౌశిక్ రెడ్డి వాహనంపై దాడులు చేశారు బీజేపీ నేతలు. వాహనం అద్దాలను పగులగొట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోని కుర్చీలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. స్పాట్కు చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్లో తీవ్ర ఉద్రిక్తతలకు సంబంధించిన డీటెయిల్స్ వెంకటేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. వెంకటేష్, బీఆర్ఎస్ బీజేపీ నేతల విమర్శలు, దాడులకు కారణాలేంటి? ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? చంద్రిక, ఇటీవల జరిగిన రాబరీ విషయంలో గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ అటాక్ కు దిగుతా ఉంది. అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ని టార్గెట్ గా చేసుకుని ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, తర్వాత సుంకె రవిశంకర్ నిన్నటి నుంచి కూడా విమర్శలు తీవ్రంగా గుప్పిస్తున్నారు. ఒక రకంగా ఈ విమర్శలు స్థాయిని దాటి వ్యక్తిగత విమర్శల దాకా వెళ్ళాయి. మొన్న కేటీఆర్ కూడా కరీంనగర్ కు వచ్చినప్పుడు బండి సంజయ్ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ కావచ్చు, తర్వాత బండి సంజయ్ ఆ తర్వాత అంతకంటే ముందు కేటీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇవి ఉద్రిక్తకు దారితీస్తాయని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం కౌశిక్ రెడ్డి మరోసారి ప్రెస్ మీట్ నిర్వహించి బండి సంజయ్ మొన్న కేటీఆర్ పై చేసిన కామెంట్స్ ని పరిగణలోకి తీసుకుని ఆయన కూడా కొంత వ్యక్తిగత విమర్శకు దిగారు. ఈ రోజు చేసిన కామెంట్స్ లో ముఖ్యంగా బండి సంజయ్ కేటీఆర్ డగ్ తీసుకుంటారని చెప్పి బండి సంజయ్ ఆరోపిస్తే, బండి సంజయ్ డగ్ తీసుకుంటున్నారు, అందుకే తల మీద ఉన్న ఎంటికలు కూడా ఊడిపోతున్నాయని చెప్పి ఒక కామెంట్ చేశాడు. దీనికి తోటి ఈ ప్రెస్ మీట్ అయిపోయి కేవలం 5-6 నిమిషాలు కూడా కాలేదు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు కొందరు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ జరిగింది. ఆ క్యాంపు కార్యాలయం దగ్గరికి పెద్ద ఎత్తున వచ్చిన బీజేపీ కార్యకర్తలు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఎమ్మెల్యే తర్వాత సుంకె రవిశంకర్ ఇద్దరిని కూడా లోపలికి తీసుకెళ్లి కార్యకర్తలు గదిలో ఉంచి తాళం పెట్టారు. దీంతో అక్కడ ఎదురుగా ఉన్న వాహనాన్ని, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టి, తర్వాత సైడ్ మిర్రర్స్, తర్వాత వెనక అద్దాలతో సహా అన్ని పగలగొట్టేశారు. తర్వాత ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ కు సంబంధించిన అద్దాలు కూడా పగలగొట్టారు. ఒక ముందు హాల్లోకి చొరబడి, ప్రెస్ మీట్ జరిగిన హాల్లోకి చొరబడి కుర్చీలు అవన్నీ కూడా ధ్వంసం చేశారు బీజేపీ కార్యకర్తలు. వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా ఇక్కడ చేరుకున్నాయి. కరీంనగర్ ఏసీపీ వెంకటస్వామి కావచ్చు, తర్వాత మిగతా సిబ్బంది కూడా ఇక్కడ చేరుకొని ఆందోళనకు దిగిన కార్యకర్తల్ని అదుపులోకి తీసుకెళ్లారు. ఒక దశలో ఎమ్మెల్యే లోపల వైపు గదిలో ఉన్న తలుపులు కూడా గట్టిగా బాదుతూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు రావడంతో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికీ ఇంకా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావచ్చు, సుంకె రవిశంకర్ కావచ్చు ఇంకా గదిలోనే ఉన్నారు. పోలీసులు పెద్ద ఎత్తున ఈ క్యాంపు ఆఫీస్ కు వచ్చారు. ఆయనను బయటికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. బయట హాల్ బయట కూడా పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఆయన కౌశిక్ రెడ్డి కూడా కొద్దిసేపట్లో బయటకు వచ్చి జరిగిన ఘటన మీద స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది. చంద్రిక.